ॐ द्वैतद्वैतविशिष्टवादकुशवैरद्वैतभकृर्चितं सारसारविचारचारुमनसं सङ्खावतं वल्लभम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् स्वाप्तानाप्तसमस्तजीवसदयं ज्ञानाश्रयमाश्रयम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् वन्दे द्वैतगुरुं जगतां धीशङ्करं शङ्करम् पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रुतपरं देवी कटाक्षान्वितं श्रीमच्छङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये श्रीमच्छङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే శ్లోకాలు 83, 84 అన్నమాట. ముందుగా మనం 83 శ్లోకాన్ని వినేద్దాం. ఆ తర్వాత దానికి సంబంధించిన వివరణని చూద్దాం. విషమ విషయ మార్గే గచ్చతో నచ్చ బుద్ధే ప్రతిపదమభిఘాతో మృత్యురప్యేష సిద్ధః హితసుజన గురుక్త్యా గచ్చతః స్వస్య యుక్త్యా ప్రభవతి ఫలసిద్ధిః సత్యమిత్యేవ విద్ధి. ఇప్పుడు ప్రతిపదార్థాన్ని చూద్దాం మనం. విషమ విషయ మార్గే ఎగుడు దిగుడుగా నుండి విషయ మార్గం నందు గచ్చతః నడుచెడు, అనచ్చబుద్ధేహ అంటే అపరిశుద్ధమైన మనసు కలవాడికి, ప్రతిపదం అడుగడుగున, అభిఘాతః విఘ్నము, ఏషః ఈ, మృత్యుః అపి మృత్యువు కూడా, సిద్ధః సిద్ధమైనది. హితజన గురూక్త్య అంటే హితములైన సుజనుల యొక్కయు గురువు యొక్కయు ఉపదేశము చేత, స్వస్య తన యొక్క, యుక్త్యా యుక్తి చేతను, గచ్చతః వెళ్ళేవాడికి ఫలసిద్ధి ఫలసిద్ధి ప్రభవతి కలుగుతుంది. సత్యమిత్యేవ సత్యమే అని, విద్ధి తెలుసుకో అంటూ చెప్పడం జరిగిందనమాట. అంటే భావార్థం ఏమిటొస్తుంది ఇందులో? విషయాలనే విషయ మార్గంలో నడిచే పాపబుద్ధి కలవాడికి అడుగడుగునా మృత్యు ఎదురవుతుందని గ్రహించు అంటున్నారు. చెప్పబోయే విషయాన్ని నువ్వు గ్రహించు. మన మేలుకోరే సజ్జనుడు లేదా గురువు చెప్పిన విధంగా తన యుక్తితోటి నడిచేవాడికి తప్పకుండా ఫలం సిద్ధిస్తుంది అంటున్నారు శంకరుల వారు. ఇప్పుడు కాస్త వివరణ చూద్దాం మనం. విషమ విషయ మార్గై అన్నారు కదా. ఇందులో విషయాలు అంటే ఇంద్రియ సుఖాలు అన్నమాట. అక్కడ అంటే కష్టమైనవి, అవి ప్రమాదమైన మార్గాల్లో అని అర్థం. అనచ్చబుద్ధేహి వివేకం లేనటువంటి మనిషి, ప్రతిపదం మృత్యుః అభియాత ప్రతి అడుగులోనూ మృత్యువు దగ్గర పడుతుంది అన్నాడు. అంటే ఇంద్రియాసక్తిలో పడిన అవివేకి ప్రతి అడుగులోనూ తన ఆత్మనాశనానికి, మృత్యువుకి దగ్గరవుతాడు అంటున్నారు. హిత సుజన గురుక్త్యాగచ్చతః సద్గురు సత్సంగంలో చెప్పిన మార్గంలో నడిచేవాడు, గురువు చెప్పిన సత్య మార్గంలో నడిచేవారికి తప్పకుండా ఫలితము, ఆధ్యాత్మిక సాధన ఫలం వస్తుంది అంటూ చెప్పడం జరుగుతుందన్నమాట. విషయ మార్గము అంటే ఇంద్రియ సుఖాలు. ఇది ఆకర్షణీయంగా కనిపిస్తుంది మనకి, కానీ లోపల మాత్రం అవి బంధనాన్ని, బాధని, అజ్ఞానాన్ని మిగులుస్తాయి. ప్రతి అడుగు కూడాను మనం వీటి వల్ల ఆత్మ నుండి దూరం అవడానికే ఉపయోగపడుతుంది. ఇక్కడ మృత్యు అంటే శరీర మరణం మాత్రమే కాదు, ఆత్మజ్ఞానం లేకపోవడం,
ఆధ్యాత్మిక మృత్యు అన్నమాట. ఈ జ్ఞాన మార్గం, ధర్మ మార్గం ఏవైతే ఉంటాయో అవి గురు మార్గాలు. అవి ప్రారంభంలో మనకి కష్టంగా అనిపిస్తాయి, కానీ అంతిమంగా శాంతి, జ్ఞానం, మోక్షం లభిస్తుంది. ఫలసిద్ధి అంటేనే మనశ్శాంతి, అహంకార నాశనము, బ్రహ్మజ్ఞానం. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో మనకి ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే అంటూ చెప్పారు. అంటే ఈ ఇంద్రియ భోగాలను గురించి ఏకాగ్రంగా చింతన చేసే వ్యక్తికి వాటి యందు ఆసక్తి ఉత్పన్నం అవుతుంది. ఆసక్తి నుంచి కోరిక, కోరిక నుంచి క్రోధం పుట్టుకొస్తాయి. ఆ తర్వాత ఇంకా చెప్పేదేముంది, ఆ క్రోధం తర్వాత మనకి వరుసగా సమ్మోహము, సమ్మోహం నుంచి స్మృతి విభ్రమము అన్నారు. స్మృతి విభ్రమం అవడం వల్ల బుద్ధి యొక్క వినాశనం అవుతుంది. బుద్ధి వినాశనము అంటేనే వ్యక్తికి వినాశనము, అతని పతనానికి అది కారణమవుతుంది. శంకరాచార్యుల వారు ఇంకో చోట దీనికి క్రుద్ధః పురుషః గురుమపి ఆక్షేపతి మాతరమపి తాడయతి అన్నారు. శంకరాచార్యుల వారే వేరే సందర్భంలో కోపంగా ఉన్న వ్యక్తిని గురువును కూడా గట్టిగా అరుస్తాట, తల్లిని కూడా కొడతాట. తర్వాత వారికి క్షమాపణ చెప్పొచ్చు, అది వేరే విషయం. కానీ కోపంలో మాత్రం ముందు వెనకలు చూడడం అనేది జరగదు అంటూ ఇంద్రియాలని మనం నిగ్రహించుకోకపోతే మనం ఎటువంటి పరిస్థితికి వెళ్ళిపోతాము అన్నది స్పష్టంగా తెలియజేస్తున్నారు. అందుకే కృష్ణ పరమాత్మ త్వద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అంటూ గురువుని ఆశ్రయించి జ్ఞానం పొందండి అంటూ చెప్తున్నారు. హిత సుజన గురుక్త్యా గచ్చతః అన్నారు శంకరుల వారు. శ్రేయశ్చ ప్రేయశ్చ మనుష్యం ఏతః అంటూ ఉపనిషత్తు మనకి ఎప్పుడు చెప్తుంది. అవివేకి ప్రేయాన్ని ఎంచుకుంటాడు, అంటే తక్షణ ఆనందాన్ని, ఇంద్రియ సుఖాన్ని అన్నమాట. వివేకి శ్రేయాన్ని ఎంచుకుంటాడు, శాశ్వత మంగళకరమైన ఆత్మజ్ఞానాన్ని ఎంచుకుంటాడు. రావణుడు ఇంద్రియాసక్తికి గురయ్యి సీతాపహరణ చేశాడు. గురువులు సత్పురుషులు ఎంత చెప్పినా కూడాను అతను వినలేదు. ఫలితం నాశనం. దుర్యోధనుడు కూడా అదే మార్గంలో ఉన్నాడు, అధర్మ మార్గం. కృష్ణుడి ఉపదేశాన్ని పట్టించుకోలేదు, విదురుడి ఉపదేశాన్ని పట్టించుకోలేదు. చివరికి వ్యాసమహర్షి ఉపదేశాన్ని కూడా ఆయన త్రోసిపుచ్చాడు. చివరికి ఏమైంది? వినాశనం వచ్చింది. అదే దానికి వ్యతిరేకంగా ప్రహ్లాదుడు గురువు ఉపదేశం, భక్తి వీటన్నిటితోటి దైవానుగ్రహాన్ని పొందగలిగాడు. మనకి ఈ నేటి కాలంలో మనకి ఈ డిజిటల్ వ్యసనము, ఎథిక్స్ లేకుండా ఉండే సంపాదన, ఈగోలు, పోలికలు, ఒకటితో ఒకటి కంపారిజన్, ఇవన్నీ మనకి యాంగ్జైటీ, డిప్రెషను, అసంతృప్తి, ఇవన్నీ కూడాను మృత్యు కంటే తక్కువైనవేమి కావని మనం అర్థం చేసుకోవాలి. మనం గురు మార్గం అంటే విలువలు, వాల్యూస్కి, విలువల్ని, ధర్మాన్ని, ఆత్మపరిశీలనని, అలాగే సత్సంగాన్ని కోరుకోవడంతో మనకి చక్కటి ఇన్నర్ పీస్, ఒక క్లారిటీ ఆఫ్ మైండ్, పర్పస్ ఏంటి, మనం ఎందుకు వచ్చాం ఈ భూమి మీదకి అన్నది చక్కగా తెలుస్తుంది. గురువు ఉపదేశం మనకి మార్గదర్శకం అవుతుంది. ఇంద్రియ సుఖం వెంట పడితే నాశనం తప్పదన్నది మన అందరికీ తెలిసిందే. గురు మార్గంలో, శాస్త్ర మార్గంలో నడిస్తే మనకి శాశ్వత శ్రేయస్సు కలుగుతుంది. ఎప్పటికైనా సరే తక్షణ ఆనందం ప్రమాదము, శాశ్వత ఆనందము జ్ఞానం. గురువు మార్గదర్శి అయితే ఆయన ద్వారా మనకు అబ్బిన వివేకం రక్షణను కలిగిస్తుందన్నమాట. ఇప్పుడు మనం మరో శ్లోకాన్ని కూడాను వినేద్దాం. మోక్షస్య కాంక్షా యది వై తవాస్తి త్యజాతి దూర్వాద్విషయాద్విషం యథా పీయూషవత్తోషదయా క్షమార్జవ ప్రశాంతిదాంతిర్భజ నిత్యమాదరాత్. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని చూద్దాం మనం. తవ నీకు, మోక్షస్య వై మోక్షము యొక్కయే, కాంక్ష కోరిక, అస్తి యది ఉన్నచో, విషయాన్ విషయములను, విషం యథ విషము వలె, అతి దూరాత్ చాలా దూరముగా, త్యజ విడిచిపెట్టు, తోష అంటే సంతుష్టి, దయా దయ, క్షమ ఓర్పు, ఆర్జవం అంటే రుజుత్వము, ప్రశాంతి అంటే శాంతి, దాంతి అంటే ఇంద్రియ నిగ్రహాలను ఆదరాత్ ఆదరపూర్వకముగా, పీయూషవత్ అమృతము వలె నిత్యము ఎల్లప్పుడూ, భజ సేవింపు అంటున్నారు. ఇక్కడ చాలా చక్కటి మార్గం చూపిస్తున్నారు మనకి. ఏం చెప్తున్నారు? నీకు మోక్షం మీద కోరికుంటే విషయాలను
విషంలాగా దూరం నుండి వదిలివేయి. సంతోషము, దయ, క్షమము, ఆర్జవం, నిష్కాపట్యము, సరళత్వం, శమము, దమము అనే వాటిని నిత్యం అమృతం సేవించినట్లుగా సేవించు అంటే వాటిని ఆదరించు అంటూ చెప్తున్నారన్నమాట మనకి. ఇక్కడ చూడండి, ఈ సద్గుణాలని అమృతంలా ఆచరించాలి అన్నారు కదా. ఏమిటా సద్గుణాలు? స్తోషం అంటే సంతోషం అంటే కంటెంట్మెంట్, దయ అంటే కంపాషన్, క్షమ ఫర్గివ్నెస్, ఆర్జవం స్ట్రెయిట్ ఫార్వర్డ్నెస్, ప్రశాంతి అన్నారు, పీస్, దాంతి అంటే సెన్స్ కంట్రోల్ని మనం దాంతి అంటాం. ఇవి మనస్సుని శుద్ధి చేసి జ్ఞానానికి సిద్ధం చేస్తాయి. భగవద్గీతలో కూర్మంలాగా ఇంద్రియాలని ఉపసంహరించుకోవాలి అంటే యదా సంహరతే ఛాయం కూర్మోంగాని సర్వసః ఇంద్రియాణింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అంటూ మనం చెప్పుకున్నాం. అంటే విషం యథా అలా భావించి ఆ ఇంద్రియాలను ఉపసంహరించుకో అంటూ శంకరుల వారు మనకిక్కడ బోధ చేస్తున్నారు. దాన్ని అనుసరించే మార్గం ఏమిటి? ఆ విషయం కూడాను కృష్ణ పరమాత్మే మనకి చెప్తూ అభయం ఇచ్చేశారు. ఏమన్నారు? అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తపార్జవం అంటూ అహింస సత్యమక్రోధః త్యాగః శాంతిరపైషుణం దయా భూతేష్వలోలుప్తం మార్జవం హ్రీరచాపలం తేజః క్షమాధృతిః శౌచమద్రోహో న అతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత అంటూ 3 శ్లోకాల్లో మనం ఏమిటి ఫాలో అవుతే చక్కగా ఈ మార్గాన్ని, ఈ జ్ఞాన మార్గాల్లో మనం ప్రవేశించవచ్చు అని చెప్తున్నారు. ఆయన ఏమిటి? దైవీ సంపద కలవాడికి లక్షణాలు కొన్ని ఉంటాయంటారు. ఈ లక్షణాలన్నీ గనక మనకు వస్తే మనం దైవీ సంపదని పొందుతామని ఆయన ఇదనమాట. నిర్భయత్వం, కల్మషం లేని మనసు, ఆధ్యాత్మిక జ్ఞానంలో దృఢ సంకల్పం, దానం, ఇంద్రియ నిగ్రహం, యజ్ఞాలను చేయడం, పవిత్ర గ్రంథ పఠనం, తపస్సు, నిష్కపటం, అహింస, సత్యసంధత, క్రోధం లేకుండా ఉండడం, త్యాగము, శాంతి, ఇతరుల దోషములు వెతక్కుండా ఉండడం, సర్వ ప్రాణుల పట్ల దయ, దురాశ లేకుండుట, సౌమ్యత్వం కలిగి ఉండడం, అణుకువ మరియు నిశ్చలత్వం, బలము, క్షమాగుణము, మనస్థైర్యము, పరిశుభ్రత, ఎవరి పట్ల కూడాను శత్రుత్వం లేకుండా ఉండడం, దురభిమానం అంతకంటే ఉండకూడదు అంటూ చక్కటి లక్షణాలను ఇక్కడ మనకి చెప్పి ఇవి మీరు పెంపొందించుకోండి అంటూ ఆయన మనకి చెప్తున్నారన్నమాట. ఇక్కడ కొంచెం వివరంగా మనం తెలుసుకుందాం. నిర్భయత్వం అంటే మనకి ఇక్కడ మనం ఒక స్వామీజీ వారి కామెంటరీని, వ్యాఖ్యానాన్ని విందాం. వర్తమాన కాలంలో మరియు భవిష్యత్తు కాలంలో ఉండే కష్టాల మీద చింతన నుండి విముక్తి భావమే ఈ నిర్భయత్వం అంటున్నారు ఆయన. దేని మీదైనా మితిమీరి మమకారం ఉంటే గనక అది భయాన్ని కలుగజేస్తుంది. ధనం మీద వ్యామోహం, డబ్బులు పోతాయేమో అన్న భయాన్ని కలుగజేస్తుంది. సామాజిక కీర్తి ప్రతిష్టల మీద మక్కువ, అపఖ్యాతి అంటే భయాన్ని కలుగజేస్తుంది. ఇలా రకరకాలుగా మనకి అనేక వాటి మీద ఈ భయం ఉండడమే పతనానికి కారణం అవుతుంది. కాబట్టి చింతన నుంచి బయటికి రండి, మీకు నిర్భయత్వం వచ్చేస్తుంది అన్నారు. ఆ తర్వాత అంతఃకరణ శుద్ధి గురించి చెప్పారు. ఈ అంతఃపరిశుభ్రత అంటే ఏమిటంటే మనస్సు అనేది ఆలోచనలను, ఇష్టాయిష్టాలను, రాగద్వేషాలను, భావోద్వేగాలను పుట్టిస్తుంది కదా. మరి వాటిపై మనకి చింతన మొదలవుతుంది. అవి ఎప్పుడైతే నైతికంగా మంచి దృక్పథంతో సకారాత్మకంగా ఉంటే మనస్సు పవిత్రంగా ఉంది అనుకోవచ్చు. అవి ఎప్పుడైతే అనైతికంగా తక్కువ స్థాయిలో ఉంటాయో మనసు మలినబడిపోతుందని భావించాలన్నమాట. కాబట్టి మన మనస్సును ఎప్పుడు శుద్ధి చేసుకుంటూనే ఉండాలి. మరి ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరత్వం రావాలి అంటే శాస్త్ర ఉపదేశాల పట్ల దృఢ సంకల్పం ఉండడం ధర్మ మార్గంలో ప్రయాణం చేయడానికి మూలాధారం అవుతుంది. కాబట్టి మీరు నిరంతరం ఆధ్యాత్మిక జ్ఞానంలో ఉండండి అంటూ అక్కడ చెప్పడం జరిగింది. ఆ తర్వాత దానం గురించి చెప్పారు. దానం అంటే మన సంపాదన ఒక మంచి పని కోసం లేదా అది అవసరమైన వారి కోసం ఇచ్చేయడం. నిజమైన దానం ఏమిటంటే ఏదో ఇస్తున్నామనే గర్వంతో కాకుండా భగవత్ సేవలో పాలు పంచుకుంటున్నాం, అవకాశం లభించిందనే కృతజ్ఞతతోటి ఇవ్వడం. శారీరక సంక్షేమం కోసం చేసే భౌతిక దానం ఇతరులకు తాత్కాలికంగా దోహదం చేస్తుంది. ఆత్మస్థాయిలో చేసే ఆధ్యాత్మిక దానం సమస్త క్లేశాలకి మూల కారణమైతే విముఖత నుండి విముక్తికి దోహదపడుతుంది అంటున్నారు ఇక్కడ స్వామీజీ. ఇంద్రియ నిగ్రహం అన్నారు. మనసుని మరింత ప్రాపంచిక మోహంలోకి పడేసేటటువంటి ఈ ఇంద్రియాలు ఎంత శక్తివంతమైనవో మనందరికీ తెలుస్తున్నాయి. కాబట్టి తక్షణం ఈ ఆధ్యాత్మిక మార్గంలో
మీరు నడుస్తూ వాటిని మీ నియంత్రణలో పెట్టుకోండి అన్నారు. అలాగే యజ్ఞం చేయడం అంటే అంత ఆహ్లాదకరంగా లేకపోయినా మనం వైదిక ధర్మాలను సామాజిక విధులను నిర్వర్తిస్తే చాలు, భగవంతుని ప్రీతి కోసం చేస్తున్నదే యజ్ఞం అవుతుంది అన్నారు. తర్వాత పవిత్ర గ్రంథ పఠనం చేయమన్నారు. శాస్త్రాల్లో ఉండే ఉన్నతమైన జ్ఞానాన్ని బుద్ధికి అందించడం అనేది దైవీ గుణం పెంపొందించడమే. ఇది కూడా ఒక ముఖ్యమైన పని మన మార్గంలో అన్నారు. తర్వాత తపస్సు అన్నారు. శరీరం, మనసు, ఇంద్రియాలు ఎలాంటివంటే గారం చేస్తే అవి సుఖాసక్తిని కలిగి ఉంటాయి, కానీ వాటిని నిగ్రహిస్తే క్రమశిక్షణ కలిగి ఉంటాయి. అందుకే తపస్సు అంటే శరీర మనోబుద్ధులను శుద్ధి చేయడానికి స్వచ్ఛందంగా కష్టాలను స్వీకరించడం అన్నమాట. సరళత్వము, నిష్కపటత్వము అన్నారు. మాటల్లో మరియు నడవడికలో సరళత అనేది మనసులో అక్కర్లేని గజిబిజిని తొలగించేస్తుంది అంటున్నారు. సింపుల్ లివింగ్, హై థింకింగ్ చేయమంటున్నారు. తర్వాత అహింస అన్నారు. అంటే ఇతర ప్రాణుల పురోగతికి మనసా, వాచ లేదా కర్మణ ఇబ్బంది పెట్టకుండా ఉండడమే అహింస. సత్యసంధత, మన స్వార్థం కోసం నిజాలను వక్రీకరించకపోవడమే సత్యసంధత అన్నమాట. భగవంతుడే పరమసత్యం కాబట్టి సత్యసంధత అనేది మనల్ని ఆయన దిశగా తీసుకువెళ్తుంది. ఇకపోతే క్రోధం లేకుండాట. దీని మీద ఎన్ని రకాలుగా చెప్పుకున్నా అది అంతు తేలనటువంటి విషయం అన్నమాట. ఆ తర్వాత త్యాగం అన్నారు. ఈ భౌతిక శక్తి అంతా కూడాను భగవంతుడి సొత్తు కదా, ఇది ఆయనకి ప్రీతి కోసమే ఉంది. ఈ జగత్తు యొక్క వైభవాలు, సుఖానుభూతి మన కోసం లేవు, భగవంతుని సేవలో వాటిని ఉపయోగించాలి అంటూ ఇక్కడ త్యాగం గురించి చెప్పారు. తర్వాత శాంతి గురించి చెప్పారు. సద్గుణాలు పెంచుకోవాలంటే మానసిక ప్రశాంతత అవసరం. శాంత స్వభావం ఉంటే మనకి అంతర్గతంగా నిశ్చలం అయిపోతాం మనం అంటూ చెప్తున్నారు. తర్వాత మనకి దయ అన్నది చెప్పారు. ఆ తర్వాత అలోలుప్తత్వం అన్నారు. అంటే దురాశ లేకుండా ఉండడం అన్నారు. దురాశ అంటే న్యాయపరంగా శారీరక నిర్మాణం కోసం కావాల్సిన దానికన్నా పోగు చేసుకునే వాంఛే దురాశ అంటున్నారు. దానికి వశమైపోతే మరణ సమయంలో అంతా ఇక్కడే వదిలి వెళ్ళేయాలి అని తెలిసి కూడా భారీ స్థాయిలో మనం ఈ ఆశను సంపాదించుకుంటూ ఉంటాం. అలాంటి దాని నుంచి బయటికి రండి అంటున్నారు. సౌమ్యత. తర్వాత సిగ్గు. సిగ్గు అంటే ఇక్కడ హ్రీ అన్నారు. అంటే శాస్త్రములు ఉపదేశించిన దానికి లేదా సమాజానికి విరుద్ధంగా చేయడానికి సంకోచం కలగడం, లేదా తప్పు చేస్తున్నాననే భావన మనకి రావడం, తప్పు చేస్తున్నాం అనే భావన మనకి రావడమే హిరి అంటున్నారు. సత్పురుష స్వభావం అనేది పాపపు పనులు చేసేటప్పుడు అపరాధ భావనను కలిగించే బలమైన అంతర్గత అంతరాత్మను ఇస్తుంది అంటూ ఆయన చెప్తున్నారు. తర్వాత చపలత్వం అన్నారు. మనం మంచి ఉద్దేశంతో ప్రారంభించవచ్చు, కానీ మనం దురాకర్షణకి గురయ్యి కష్టాల వలన పెడదారి పడితే మనం ఈ ప్రయాణాన్ని పూర్తి చేయలేము అంటున్నారు. దృఢ సంకల్పం ఉండాలి అంటున్నారు. స్వచ్ఛమైన మనస్సు నుండి మనము విలువల గురించి విశ్వాసానికి అనుగుణంగా ప్రవర్తించాలి అన్న గాఢమైన దృఢ సంకల్పం వస్తుంది అంటున్నారు. ఈ మార్గంలో మనకి క్షమాగుణం, ఓర్పు, ఈ రెండు కూడాను వ్యతిరేక ఇచ్ఛ లేకుండా ఇతర తప్పిదాల నుంచి మనకి సహించే గుణాన్ని నేర్పిస్తాయంటున్నారు. మనస్థైర్యము, మనసేంద్రియాలకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడి అలసిపోయినప్పుడు లక్ష్యాన్ని సాధించడంలో ఉన్న మనోబలం స్థైర్యం అవుతుంది మనకి అంటున్నారు. పరిశుభ్రత గురించి మళ్ళీ మనకి అందరికీ తెలిసినట్టుగానే అంతర్గత పరిశుద్ధత చాలా ముఖ్యం, ఆ స్వచ్ఛత చాలా ముఖ్యం అంటూ చెప్పడం జరిగిందన్నమాట. బెటర్ టు కీప్ యువర్ సెల్ఫ్ క్లీన్ అండ్ బ్రైట్, యు ఆర్ ద విండో త్రూ విచ్ యు మస్ట్ సీ ద వరల్డ్ అంటూ చక్కటి మాటని ఇక్కడ ఆయన చేర్చారన్నమాట. ఈ రకంగా మహానుభావులందరూ కూడాను మనకి భగవద్గీతను అనేక రకాలుగా మనకి విశ్లేషించి చక్కటి మార్గంలో నడిపించడానికి ఎన్నో పుస్తకాలని రచించడం జరిగింది, ఎన్నో ప్రవచనాలను చెప్పడం జరిగింది. శంకరుల వారి ఈ గ్రంథంలో ఈ రకంగా మనం భగవద్గీతను కూడా స్పృశిస్తూ మరిన్ని విషయాన్ని మనం మాటిమాటికి చెప్పుకోవడం వల్ల ఈ విషయాలన్నీ కూడాను మనలో స్థిరపడతాయనేది గురువాక్యం అన్నమాట. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుద్దాం. అంతవరకు సెలవు. స్వస్తి. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసి
ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడేవాడోగా ఇది గురువాక్యం బిది వేదాంతం బిది తారకమిది బ్రహ్మము ఇది గురువాక్యం.